గోలేటి గ్రామ శివారులో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను కాపాడాలంటూ కలెక్టర్ను ఆశ్రయించిన గోలేటి రైతులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గోలేటి గ్రామ శివారులో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములను కాపాడాలని కోరుతూ 50 మందికి పైగా ఆదివాసీ గిరిజన రైతులు జిల్లా కలెక్టర్ హరితకు ఫిర్యాదు చేశారు. సుమారు 150 ఎకరాల భూమిని గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమపై అక్రమ పట్టాల పేరుతో ఒత్తిడి తీసుకువస్తున్నారని, భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం తాము ఏళ్ల తరబడి సాగు చేస్తున్న భూములపై గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసిన కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ భార్యలు, బంధువుల పేర్లపై పట్టాలు పొందారని ఆరోపించారు. అనంతరం ఆ పట్టాలను ఆధారంగా చేసుకుని కోర్టు నుండి ఇంజెక్షన్ ఉత్తర్వులు తీసుకువచ్చామని చెబుతూ అసలు సాగుదారులైన గిరిజన రైతులను భూముల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని వాపోయారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లకు పిలిపించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కోర్టు ఉత్తర్వుల పేరుతో ఒత్తిడి తెస్తూ భూములపై హక్కులు వదులుకోవాలని పరోక్షంగా హెచ్చరిస్తున్నారని రైతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములే తమ కుటుంబాలకు ఏకైక జీవన ఆధారమని, అవి కోల్పోతే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ హరిత తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణకు ఆదేశించాలని రైతులు కోరారు. భూముల రికార్డులు, పట్టాల జారీ విధానం, సంబంధిత రెవెన్యూ అధికారుల పాత్ర, కోర్టు ఉత్తర్వుల ఆధారాలను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెలికి తీయాలని విజ్ఞప్తి చేశారు. అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు 4 దశాబ్దాలుగా సాగు చేస్తున్న ఆదివాసీ గిరిజన రైతుల హక్కులను పరిరక్షించాలని కోరారు. నా పేరు ఎరగటి సుధాకర్. నేను ఆసిఫాబాద్ జిల్లా తుడుందెబ్బ కోశాధికారిగా ఆదివాసులకు సేవ చేస్తూ ఉన్నాను. ప్రజెంట్లీ రెబ్బెన మండలం పులికుంట సర్పంచ్గా కొనసాగుతున్నాను. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గెలవడానికి రైతులందరూ ఈరోజు గోలేటి శివారులోని రైతులందరూ గత 40 సంవత్సరాల నుండి వెళ్ళి కాస్తు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందులో భాగంగా కొందరు గతంలో రెవెన్యూలో వర్క్ చేసిన తహసీల్దార్ కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, వాళ్ళ భార్యల పేరు పంటి, వాళ్ళ బంధువుల పేరు పంటి దొంగ పట్టాలు చేసుకొని ఈరోజు కొందరు కోర్టుకు వెళ్ళి మాకు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తూ రైతులను ఈరోజు పోలీస్ స్టేషన్ చుట్టూరా తింపుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మేము తుడుందెబ్బ తరపున నేను ఈరోజు కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మేము రెవెన్యూ వాళ్ళకు రాస్తాము, ఎవరైతే పొజిషన్ మీద ఉన్నారో ఆదివాసులైన రైతులకు అందరికీ మేము పట్టాలు ఇవ్వడానికి మేము సిద్ధం చేస్తామని చెప్పి రెవెన్యూకు రాస్తాము. కంపల్సరీ పొజిషన్ మీద మాత్రం ఉండాలా, పొజిషన్ మీద ఉన్న వాళ్ళకే భూమి కంపల్సరీ మేము చేస్తాము. ఎవరైతే భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, ఎవరైతే దొంగ పట్టాలు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా మేము ఎంక్వైరీ చేస్తాము అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడున్న రైతులు కూడా కలెక్టర్ గారు కానీ, అక్కడున్న డిప్టీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు ఇచ్చిన హామీకి ఇక్కడున్న రైతులు అందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 100 నుండి 150 ఎకరాలు ఉంటుందండి. ఒక 50 నుండి 60 మంది రైతులు కాస్తు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొందరికి కాస్తు పేపర్లలో కూడా మనకు కాస్తుల దాంట్లో కూడా ఉన్నాయి. ప్రజెంట్లీ కాస్తు లేదు కాబట్టి కొందరు కాస్తు పేపర్లో కూడా లేదు. ప్రజెంట్లీ పొజిషన్ మీద ఉన్నారు.